నమస్తే, వెల్కమ్ టు వార్ టీవీ. నేను సచిన్. బంగ్లాదేశ్లో రోజు రోజుకి హింస పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా మైనారిటీలే లక్ష్యంగా అక్కడ దాడులు జరుగుతున్న సందర్భం. సో ఈ క్రమంలో గతం గురించి బంగ్లాదేశ్ మర్చిపోయిందా అనే యొక్క చర్చ జరుగుతున్న తరుణంలో ఇంత హింస జరుగుతూ ఉంటుంటే అంతర్జాతీయ సమాజం ఎందుకు మాట్లాడలేదు? ఏ దేశాన్నో ఇక్కడ ప్రస్తావించడం ఉద్దేశం కాదు. కొన్ని దేశాల్లో చీమ చుట్టుకుమంటే చాలు పెద్ద పెద్ద దేశాలుగా చెప్పుకున్నవన్నీ అక్కడ ఊడిపడతాయి, మద్దతుగా మాట్లాడతాయి, లేకపోతే ఖండిస్తాయి, యాక్షన్లోకి దిగుతాయి. ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి వాళ్ళ మీద దాడులు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఇంత జరుగుతూ ఉన్నా ఎందుకు అంతర్జాతీయ సంస్థలో లేకపోతే వాట్ ఇట్ మేబీ అంతర్జాతీయ సమాజం ఏదో నామకే వాస్తుగా ఖండిస్తోంది తప్ప ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదు, ఎందుకు నిలవట్లేదు? సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ హర్ అండ్ లెట్స్ టాక్ బ్రీఫ్లీ ఆన్ దిస్. ఎందుకంటే ఈరోజు మైనారిటీలు మరి ముఖ్యంగా హిందువుల మీద అక్కడ హింస ఎక్కువ అవుతుందని చెప్పి చర్చ జరుగుతున్న తరుణంలో కేవలం హిందువుల కోసం మాత్రమే కాదు, మైనారిటీల కోసం గొంతుగా మారే ప్రయత్నం చేస్తాం మనం ఈరోజు. ఎస్, సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ మీ వెల్కమ్ యమునా పాఠక్ టు దిస్ ఇంటర్వ్యూ. యమునా పాఠక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. యమునా పాఠక్ గారు, గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఈ టార్గెటెడ్గా ఒక మైనారిటీ వర్గాన్ని టార్గెట్ చేసి ఒక మైనారిటీలు అక్కడ ప్రమాదాలు ఉన్నాయని చెప్పి చర్చ జరుగుతున్న తరుణంలో బంగ్లాదేశ్లో ఇంత జరుగుతూ ఉంటే ఇక్కడ అంతర్జాతీయ చట్టాలు కనిపించవా? అంతర్జాతీయ సంస్థలుగా సోకాలు చెప్పుకునేవి లేవా? మాట్లాడవా? ఏదో మాట్లాడితే నామకే వాస్తగా మాట్లాడుతున్న సందర్భం. సో ఒక్కసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతర్జాతీయంగా ఆ సంస్థలు ఏమైనా ఉన్నాయా? మాట్లాడతాయా? చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి దీని గురించి బ్రీఫ్ చేసి తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. తప్పకుండా అండి. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులు అలాగే మీకు సచిన్ గారు నమస్తే. నమస్తే అండి. ఈరోజు నిజంగా చాలా బాధాకరం. ఇలా కూర్చొని మరి ఒకప్పుడు ఎంతో స్నేహభావంతో ఎంతో మిత్ర దేశంగా ఉన్న బంగ్లాదేశ్ అండ్ మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ ఆవిర్భావానికి మనం పూర్తిగా కూడా మన ప్రజలు కావచ్చు, అప్పటి తరంలో మన సైనికులు కావచ్చు, పూర్తిగా కూడా వాళ్ళ ప్రాణ త్యాగాలు చేస్తే ఆ ప్రాణ త్యాగాల మీద నిలబడిన ఆ దేశం ఈరోజు అక్కడున్న మన హిందువులు ఎవరైతే అల్ప సంఖ్యలో ఉన్న మన హిందువుల మీద దాడి చేస్తూ అరాచకంగా దమనకాండ సృష్టిస్తూ ఈరోజు వారి యొక్క రక్తాన్ని వాళ్ళు కోరుకుంటూ వారిని బలి చేస్తున్న తరుణం నిజంగా విషాదకరం, అమానుషం. ఇది మానవత్వానికే తీరని మచ్చగా మనం చూడే పరిస్థితి మనకు కనబడుతుంది. ఈరోజు బంగ్లాదేశ్ మైనారిటీల మీద అంటే హిందువుల మీద జరుగుతున్న ఒక దమనకాండ ఇది ఒక అంతర్గత విషయంగా మనం చూడకూడదు. ఇది అంతర్జాతీయ మానవ హక్కుల అత్యవసర సంక్షోభంగా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా అండి ఈరోజు హిందువుల రక్తం ఈరోజు ఈ హిందువుల రక్తం కారితే దీన్ని పూర్తిగా ప్రపంచ దేశాలు మరీ ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అలాగే మీరు చూస్తుంటే మానవ హక్కుల సంఘాలు ఏవైతే అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు కూడా ఈరోజు వీక్షించడం అనేది హిందువుల రక్తపాతాన్ని వీళ్ళు మౌనంగా వీక్షిస్తూ ఎందుకు ఈ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అనేది ప్రశ్న మనందరి మనసుల్లో. మనకే కాదు, నాకు తెలిసి ప్రపంచ దేశాల్లో నిజంగా మానవత్వాన్ని నమ్ముకున్న ఎవరికైనా కూడా ధర్మంగా ఆలోచించి ఎవరికైనా ఇలాంటి ఆలోచన రాక తప్పదు అని మనం ఇంకొకసారి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, ఏమంటే మరి అంతర్జాతీయ వాటికి ఇది వర్తించదా అంటే ఖచ్చితంగా అండి. బంగ్లాదేశ్ తీసుకుంటే ఇట్ ఈస్ అ సిగ్నటరీ అండ్ ఈజ్ లీగలీ బౌండ్ టు ప్రొటెక్ట్. బంగ్లాదేశ్లో ఆర్టికల్ 6 అంటే రైట్ టు లైఫ్, ఆర్టికల్ 7 ఫ్రీడమ్ ఫ్రమ్ టార్చర్ అండ్ క్రూయల్ ట్రీట్మెంట్, అలాగే ఆర్టికల్ 18 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఇందులో మూడిట్లో ఏది ఉల్లంఘించినా కూడా స్టేట్ ఫెయిల్యూర్ టు ప్రివెంట్, ఇన్వెస్టిగేట్ అండ్ పనిష్ మాబ్ వైలెన్స్ మేక్స్ ఇట్, అంటే అది చేయకపోతే ఈ మూడిట్లో ఏది ఉల్లంఘించినా కూడా వాళ్ళ ఫెయిల్యూర్ కనుక ఉంటే తప్పకుండా కూడా దీని మీద తగిన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఎవరైతే మాబ్స్ అంటే ఎవరైతే ఇప్పుడు ఈ ఒక మూక వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందో, ఈ యొక్క వాయిలెన్స్ ఈ దమనకాండ క్రియేట్ అవుతుందో ఇది వీళ్ళు ఇంటర్నేషనల్గా వీళ్ళు లయబుల్ అంటే అంతర్జాతీయ సమాజానికి చెప్పే బాధ్యత వీళ్ళకు ఉంది. ఎట్లా అంటే వయలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ICCPR. వీళ్ళకి అంటే ఇది ఆల్రెడీ ఇట్స్ పార్ట్ ఆఫ్ సిగ్నటరీ. వీళ్ళకి ఒకవేళ ఎటువంటి మానవ హక్కులు ఉల్లంఘించినా కూడా వీళ్ళు ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో దే ఆర్ లయబుల్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. ఇది మనకు చాలా క్లియర్గా ఉంది. అలాగే మీరు చూస్తూ ఉంటే కొన్ని మీరు ఇందాక అడిగిన అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు వెంటనే దీన్ని విచారణ చేయకపోతే, ప్రారంభించకపోతే బంగ్లాదేశ్ మీద ఒత్తిడి ఏ రకంగా మనం తీసుకురావచ్చు.
అనే దాని మీద మీరు ఇందాక అడిగారు ఎటువంటి ఇంటర్నేషనల్ లాస్ ఉన్నాయండి, మనం దేన్ని బేస్ చేసుకొని అడగచ్చు అంటే, ఇక్కడ ఏంటంటే సచిన్ గారు, మత ఆధారిత హింస యుఎన్ చార్టర్, అలాగే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్టికల్స్ 2, 3, 18 ఇవి ఘోర ఉల్లంఘన, అలాగే దీనిని స్టేట్ టాలరేటెడ్ వైలెన్స్గా గుర్తించి అంతర్జాతీయ రికార్డ్స్లో నమోదు చేయాలి. అలాగే బాధితుల పైన జరిగిన కత్తిపోట్లు, వాళ్ళ మీద జరిగిన ఈ దహన ప్రయత్నాలు కాదు, దహించేశారు. వాస్తవానికి నిలువున జీవించి ఉండగా మనిషిని కొట్టి నిలువుగానే వాళ్ళు బతుకుండగానే వాళ్ళని దహనం చేశారు. అలాగే క్రైమ్స్ అగెయిన్స్ట్ హ్యుమానిటీలోకి వస్తాయి. అంటే క్రైమ్స్ అగెయిన్స్ట్ హ్యుమానిటీ, మానవత్వానికి అతీతంగా కూడా ఇవి ఏవైతే ఆ పరిధిలోకి ఇవి వస్తాయి. హెచ్ఆర్సి అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో, ఇది తక్షణమే ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ ద్వారా వీళ్ళు నియమించాల్సిన అవసరం ఉంది. అలాగే నేరస్తుల పేర్లు, అంటే ఈ మాబ్ బిహేవియర్ అని చెప్తున్నారు కదా, ఎవరైతే వీళ్ళని కొట్టి చంపేసి వీళ్ళని పూర్తిగా కూడా వీళ్ళని దహనం చేశారో దానికి సంబంధించి ఆ నేరస్తుల పేర్లు కూడా అంతర్జాతీయంగా ప్రకటించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వీళ్ళకు ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైతే జాతీయ న్యాయ వ్యవస్థ విఫలమవుతుందో, అంటే జాతీయ న్యాయ వ్యవస్థ అంటే నేను బంగ్లాదేశ్ని ఉద్దేశించి మాట్లాడుతుంది, ఎప్పుడైతే జాతీయ న్యాయ వ్యవస్థ విఫలమైనప్పుడు ఈ హింసను అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్, అంటే మనం ఐసీసీ అంటాం. సో దీని పరిధి ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ పరిధిలోకి మనం దీన్ని తీసుకురావచ్చు. ఎలాగంటే పరిధిలో విచారణకు తరలించాలని, అంటే విచారణకు తరలించాలని మనం యునైటెడ్ నేషన్స్ ద్వారా డిమాండ్ లేవనెత్తే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మైనారిటీల రక్షణలో విఫలమైతే లక్షిత దౌత్య చర్యలు, ఆర్థిక శాంక్షన్లు, అలాగే ట్రేడ్ రివ్యూలు కూడా విధించాలంటూ యుఎన్ జనరల్ అసెంబ్లీ ముందు ఒక స్ట్రాంగ్ ప్రతిపాదన, అంటే ఒక నిర్దిష్టమైన, ఒక పటిష్టమైన ఒక ప్రతిపాదన కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా యుఎన్ స్పెషల్ రాపోర్టర్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ద్వారా బంగ్లాదేశ్ హిందూ మైనారిటీల వీళ్ళ కోసం నిరంతరం పర్యవేక్షణ చేయాలని, వాళ్ళ త్రైమాసిక నివేదికలు ఇవ్వాలని, అలాగే గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని, ఇవన్నీ కూడా బాధితులకు, మరీ ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ విక్టిమ్స్ కంపెన్సేషన్ ఫ్రేమ్వర్క్ ద్వారా కూడా వీళ్ళకి వైద్య సహాయం, అలాగే వీళ్ళకి పునరావాసం, అలాగే భద్రత కల్పించాలని కూడా దీంట్లో ప్రతిపాదన ఉంది, చెయ్యొచ్చు. ఈ అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఒకవేళ ఇది మళ్ళీ పునరావృతం అయితే, ఇప్పటి వరకు మనం 4 చంపేయడం చూస్తున్నాం కదా, ఇది కనుక మళ్ళీ పునరావృతం అయితే ఇది ఒక జెనోసైడల్ ప్యాటర్న్గా ప్రకటించి హెచ్చరించే హెచ్చరిక కూడా జారీ చేయాలని కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి గైడ్లైన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. అది ఇందాక మీతో చెప్పినట్టుగా ఐసీసీ కావచ్చు, యుఎన్ కావచ్చు, ఇట్లా వీటన్నిటికి కూడా ఈ గైడ్లైన్స్ అన్ని ఉన్నప్పటికీ కూడా ఎవరు ప్రతిపాదించాలి? ప్రపంచ దేశాలు వీక్షిస్తున్నాయి, చూసారా, మౌనంగా ప్రతిపాదించాలి. అండ్ మరీ ముఖ్యంగా ఈరోజు భారత్ కూడా ఖచ్చితంగా వారి యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ని దాని అనుసంధానంగానే అవన్నీ కూడా పెట్టుకొని, ఎందుకంటే సచిన్ గారు అనేక సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా వరకు కూడా మిగతా మతాలు పాటించే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సంబంధించి ఆ దేశంలో ఉన్న, ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అనేక దేశాలు ఉన్నాయి, వాళ్ళకి పునరావాసం ఇవ్వాలన్నా 55 నుంచి 60 దేశాలు ఉన్నాయండి. సో వాళ్ళకి హ్యుమానిటీ విషయం వచ్చినప్పుడు ఏ దేశమైనా కూడా, అంటే యూజువల్గా మత ప్రాతిపదికన మనం చూస్తే ఏ దేశాలు ఉన్నాయి, అక్కడున్న మైనారిటీ పర్సిక్యూటెడ్ హిందూస్కి ఈరోజు 100 కోట్ల మంది హిందువులకి ఉన్న భారతదేశం మాత్రమే, ఇక్కడే కాదు, మనకి అఖండ భారత్లో ఉన్న అనేక దేశాలలో ఇప్పుడున్న సబ్ కాంటినెంట్ భారత్ దాని వరకు వెళ్దాం. బట్ నాలంటి వాడికి కుదిరే క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఏ దేశాన్ని పేరు ప్రస్తావించడం కదా, ఈ మధ్య దాదాపుగా 2-3 ఏళ్లలోనే చాలా చిన్న సో కాల్డ్ చిన్న దేశాలుగా చెప్పుకునే, కొంచెం సపోర్టెడ్ దేశాల్లో ఒక చీమ చిటుక్కుమన్న వెంటనే పెద్ద దేశాలుగా చెప్పుకునే వెస్ట్రన్ కంట్రీస్ చాలా వరకు వచ్చి అడుగుపెట్టడము, లేకపోతే దాడి చేయడము, వాళ్ళ పర్మిషన్ లేకుండా నేరుగా పెద్ద దేశాలుగా చెప్పుకుని వీళ్ళు దాడి చేసిన సందర్భాలు చూసాం. కానీ ఇక్కడ ఎందుకు అంతర్జాతీయ సోకాల్డ్? ఎందుకంటే అటువైపు కనుక ఏదైనా జరిగితే వాళ్ళంతా యాక్టివ్ అవుతారు. బట్ ఇక్కడ ఏదో జస్ట్ మాట వరకు ఖండన.
ఎలా చూడాలి అంటే ఒక స్టాండ్ ఏమైనా క్లియర్గా కనిపిస్తుంది అనుకోవచ్చా? సో కాల్డ్ వెస్ట్రన్ మీడియాగా చెప్పుకున్న ఉంది. సందర్భంలో కూడా డెఫినెట్‌గా ఇక్కడ ఒక ఇంత జరుగుతున్నా కూడా ఒక పక్షపాతం మనం చూస్తా ఉన్నాం. ఒక సైలెన్స్ చూస్తా ఉన్నాం. ఇది దేనికి సంకేతం అనేది ఈరోజు బంగ్లాదేశ్‌లో హిందువులకు సంబంధించి ఈ దమనకాండని వీక్షిస్తూ మౌనంగా వీళ్ళు వెన్ హిందూస్ ఆర్ బ్లీడింగ్ అంటారు కదా! వెన్ ద రూలర్స్ ఆర్ సైలెంట్ ఇలాంటివన్నీ కూడా ద బ్లడ్ ఈజ్ ఆన్ ద హ్యాండ్స్ ఆఫ్ రూలర్స్ అని. సో వీళ్ళందరూ సైలెంట్గా ఉండడం వల్ల ఏమి వాళ్ళు ప్రతిపాదిస్తున్నారనేది కూడా ఈరోజు ప్రపంచం చూస్తోంది. నేను ఎప్పుడు ఒకటే అంటాను, ప్రకృతి ప్రపంచం రెండూ చూస్తున్నారు. ప్రకృతి కూడా చూస్తుంది ధర్మంగా ఎవరున్నారు, అధర్మం వైపు ఎవరు ఉన్నారని. అలాగే ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక మంది మానవత్వాన్ని ఇంకా అనుసరించే వాళ్ళు, ధర్మానికి అనుసరించే వాళ్ళు అనేక మంది కూడా ఈరోజు వీక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్స్ అనేవి ఈ గ్లోబల్ సైలెన్స్ అనేది ఆర్ సెలెక్టెడ్ అవుట్రేజ్. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఏదైనా ఒకటి జరిగితే చీమ చిట్టుక్కుమన్నా కూడా ఊరుకొని కొన్ని దేశాలు, అగ్రదేశాలు కావచ్చు, కొంతమంది కావచ్చు, సెలెక్టెడ్ మీడియా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల పట్ల జరుగుతున్న ఈ ఘోరమైన దమనకాండను వీక్షిస్తున్నారు అంటే దానికి కూడా ఆన్సర్ తొందరలో వస్తుంది. బట్ ఐఎమ్ షూర్ భారత్ దీని పట్ల ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఎందుకంటే ఇంకా వీక్షిస్తూ కాదు, మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే గత 30 జిల్లాలలో, అంటే బంగ్లాదేశ్కి సంబంధించిన 30 జిల్లాలలో, 30+ జిల్లాలలో దాదాపు 71 అటాక్స్ జరిగాయి. ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతోంది 4, కానీ దానికి మించి 71 అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇదే UN ఇచ్చిన నివేదిక ప్రకారం 2000+ రిపోర్ట్స్, అంటే 2000+ రిపోర్ట్స్గానే చూస్తున్నాం మనం. అంటే ఏంటి, ఇక్కడ అత్యాచారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక 2000, కానీ అది రిపోర్ట్ అయినవి, అంటే మీడియా ద్వారా అఫీషియల్గా రిపోర్ట్ అయినవి వాళ్ళ స్టాటిస్టిక్స్లో ఈరోజు మనం UNలో చూస్తాను. బట్ దానికి మించి లక్షలలో ఈరోజు డిస్ప్లేస్మెంట్ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఆడవాళ్ల పరిస్థితి, ఆడపిల్లల పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితి అంటే వాళ్ళ మీద ఘోరమైన అత్యాచారాలు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా విపరీతమైన అత్యాచారాలు, ఆకృత్యాలు వాళ్ళ మీద చేయడము, దిన గండంగా ప్రతి హిందువు అక్కడ మగ్గిపోతున్నాడు. ఆలయాలు ధ్వంసం చేస్తున్నారు. సారీ ఫర్ ది ఇంటరప్షన్ పటకేర్. కేవలం హిందువులు మాత్రమే కాదు, మైనారిటీలు అక్కడ ప్రమాదంలో ఉన్నారు అనేది కానీ ఖచ్చితంగా మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు అక్కడికి సంబంధించి చాలా వరకు కూడా డెలిబరేట్ అటాక్స్ ఇంతకు ముందు జరుగుతున్న పరిస్థితుల్లో కూడా మీరు చూస్తే అక్కడ స్వామీజీలు, ఇస్కాన్కి సంబంధించిన హెడ్ కూడా, అంటే ఎంత ఒకప్పుడు అక్కడ ఫ్లడ్స్ వచ్చిన ఆకలి అరుపులు, బీద అరుపులు ఉంటే కూడా ఇదే ఇస్కాన్ సపోర్ట్ చేసింది. ఇదే ఈ ఇస్కాను ఆకలి మంటలు తీర్చింది, ప్రజలకు ఆకలి దప్పికలు తీర్చిన ఇస్కాన్ హెడ్ని కూడా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా నిర్బంధించడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి గుర్తులేందో మరి మర్చిపోయారో నాకు తెలియదు. కానీ నేను అదే పాయింట్కి వస్తున్నాను, ఎందుకంటే మీరు అన్నట్టుగా వాళ్ళు పాకిస్తాన్ చెర నుంచి విడిపించిన పాత్రలో భారత్ కీలక పాత్ర. సో అక్కడి నుంచి మొదలుపెట్టి ఇటు భారత్ నుంచి విడిపోయిన సందర్భం వరకు కూడా ఒక్కసారి చరిత్రను వాళ్ళకి గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు గుర్తు చేయడం అంటే బహుశా వాళ్ళకి తెలుగు అర్థం కాదా అంటే కనుక జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు అంతా ఏ టూల్స్ వాడుకుంటున్నారు, హ్యాపీగా వినే అవకాశం ఉంటుంది. భారత్ని టార్గెట్ చేస్తున్న సందర్భం ఉంది. సో కాల్డ్ అక్కడ అలా చెప్పి అందరిని అక్కడ ఆపాదించడం కాదు, అక్కడ కుతంత్రం, రాజకీయాల్లో కుతంత్రం కనిపిస్తుంది. కాబట్టి అఫ్కోర్స్ వింటే కనుక వాళ్ళకి అర్థమయ్యేలా, వాళ్లకు వాళ్ళ చరిత్ర గుర్తొచ్చేలా. ఈ మధ్య కాలంలో ఇదే గతం గురించి మాట్లాడుకున్న సందర్భం కాబట్టి ఒకసారి చరిత్ర గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం. విడిపోయిన సందర్భంలో ఎలా ఉండింది, ఎలా హెల్ప్ చేసాం, ఆ టైంలో మనం ఎంతమందిని కోల్పోయాం, అట్ ద సేమ్ టైం మన నుంచి విడిపోతున్న సందర్భంలో ఎలా ఉన్నది, ఒకసారి గత చరిత్ర బంగ్లాదేశ్ది. సచిన్ గారు, ఈరోజు బంగ్లాదేశ్కి సంబంధించి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, వాళ్ళ వాణిజ్య వ్యవస్థ కావచ్చు, వాళ్ళ రవాణా కావచ్చు, సామాజిక అంశాలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఇవన్నిటితో కూడా భారత్కి ఒక పెద్దపీట వేసిందని చెప్పచ్చు. ఎలాగంటే ఇందాక మీరు చరిత్ర అన్నారు, కాసేపు కొంత ప్రస్తావించుకుందాం ఆ నిమిషం పాటు. ఒక చారిత్రాత్మక అనుబంధం మనకు వాళ్ళతో ఉంది, ఒక కల్చరల్ ఎంటిటీ, మనకి ఒక కల్చరల్ కనెక్షన్ మనకి వాళ్ళతో ఉంది. మీరు చూస్తూ ఉంటే పూర్వము అఖండ భారతంలో భాగమైన బంగ్లాదేశ్ ఏదైతే ఉందో, మనకక్కడ వీళ్ళందరూ కూడా అనేక రాజులు, రాజ్యాలు కూడా వాళ్ళు అక్కడ పాలన చేశారు. మనం చూస్తూ ఉంటే మగధ
కింగ్డమ్ మనం వినే ఉంటాం చరిత్రలో మనం చదువుకున్నప్పుడు. ఒక మగధ సామ్రాజ్యం కావచ్చు, వంగ కావచ్చు, సమాతట రాజ్యాలు, వీళ్ళందరూ కూడా అందులో భాగంగానే వాళ్ళు అక్కడ వరకు కూడా పూర్తి ఈశాన్యం వరకు కూడా విస్తరించిన రాజ్యాలు రాజ్యమేలారు. తర్వాత సంస్కృతి, ధర్మము, విద్య, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి కూడా మనకి చాలా ప్రభావితం చేసిన క్షేత్రాలు ఇవన్నీ కూడాను. అంటే దే వర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చరల్ ఎథ్నిసిటీ. సో ఒక హెరిటేజ్, ఒక కల్చర్, వీటన్నిటితో కూడా ఒక బాండింగ్ మనకి ఒక భూభాగంతో మనకు ఉంది. ఎందుకంటే మళ్ళీ మీతో అన్నట్టుగా అఖండ భారత్లో అది భాగంగా మనం దాన్ని చూడొచ్చు ఒకప్పుడు. తర్వాత నాట్ ఓన్లీ దాట్, మన సాహిత్యం కావచ్చు, వేదాంత ప్రభావం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ భాగానికి సంబంధించి కూడా తీవ్రమైన చాలా నిర్దిష్టమైన ప్రభావం అక్కడ మనం బంగ్లాదేశ్లో చూడొచ్చు. అందుకే ఆ బాండ్ అనేది మనకు అప్పట్లో ఉన్నది. మాకు ఒక హ్యూమనిటేరియన్ టైస్ కూడా మనకి బంగ్లాదేశ్తో ఉన్నది. సో ఇలాగ మీరు చూస్తూ ఉంటే భాషా ప్రాబల్యం, అటు సంస్కృతం కావచ్చు, పాలీ భాష కావచ్చు, ఇవన్నిటికి కూడా బెంగాలీ భాష మీద కూడా ఒక తీవ్రమైన ఒక నిర్దిష్టమైన ఒక ఇన్ఫ్లుయెన్స్ మనం బెంగాలీ భాష మీద మనం చూడొచ్చు. ఎందుకంటే వి గెట్ కనెక్టెడ్ టు బెంగాలీ. ఎందుకంటే మీరు చూడండి, బంగ్లాదేశ్లో కూడా ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ అస్, మనలో ఒక భాగమైనది. ఒక కనెక్టివిటీ, ఒక ఇమోషనల్ కనెక్ట్ కూడా ఈరోజు బెంగాల్ వాసులే కాదు, భారతీయులందరికీ కూడా, మరీ ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక ఇమోషనల్ కనెక్ట్ అక్కడ ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే మీరు చూస్తుంటే ఒక వారసత్వ సంపదే మనలో భాగమయ్యి విడిపోయినారు వాళ్ళు. సో ఒక వారసత్వ సంపద మనకి అన్ని రకాలుగా, అది సంస్కృతి కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, భక్తి కావచ్చు, ఇలా అనేక రకమైన సాంప్రదాయాల మధ్యలో మనకి వాళ్ళతో ఉన్న ఒక ఇమోషనల్ ఇది. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది బ్రిటిష్ వారి పరిపాలన చవి చూసినప్పుడు, అది నిజంగా ఒక దుష్పరిపాలన చవి మనం చూసినప్పుడు, బ్రిటిష్ పాలనలో విభజన గాయం కూడా మనం చూసాం అక్కడ. ఆ టైంలో కూడా కృత్రిమంగా సరిహద్దులు, కుటుంబాలు, సంస్కృతిని వేరు చేసేసాయి. బ్రిటిష్ వాడి యొక్క డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎలాగైతే మనని ఆ భూభాగం నుంచి మనని ఇదైపోయామో, ఇవన్నీ కూడా మనం చూసాం. తర్వాత మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికీ మించి 1971 సంవత్సరంలో జరిగిన ఒక విముక్తి పోరాటం అని చెప్పుకోవచ్చు. ఈ విముక్తి పోరాటంలో నిజంగా బంగ్లాదేశ్ వాసులకు భారత్ అండగా దండగా ఎంతుంది. భారత్ ఒక వెన్నుముక్కల, ఒక ఆత్మల, ఒక దేహంలాగా, అంటే మనం ఎలా చెప్పచ్చు, దేహాన్ని ఆత్మని ఎలాగైతే విడదీయలేమో అంతటి ఒక, ఇంతకంటే గొప్పగా నేను చెప్పలేను. బంగ్లాదేశ్తో అంత స్ట్రాంగ్గా మనం నిలబడ్డాం. కేవలం భారత సైనికులే కాదు, భారత ప్రజలు కూడా ఆ రోజు బంగ్లాదేశ్తో నిలబడ్డారు. మీరు చూస్తూ ఉంటే ఆ రక్త తర్పణం, అనేక మంది వీరోచితంగా వాళ్ళు వీళ్ళ ఒక విముక్తి కోసం పోరాటం చేసి వాళ్ళ రక్తాన్ని చిందించారు. వాళ్ళు ఆ రక్త తర్పణం వాళ్ళు చేశారు అక్కడ. వాళ్ళకి విముక్తి, బంగ్లాదేశ్కి విముక్తి కోసం అనేక మంది భారతీయ జవాన్లు, మన ఆర్మీ, మన నేవీ, మన త్రివిధ దళాలు కూడా మొత్తం కూడా మన భారత్ సైనికులందరూ కూడా వాళ్ళ ప్రాణత్యాగం చేశారు. 2,000 నుంచి 3,000 మంది. మాటలు కాదండి, ఆ రోజుల్లో వాళ్ళ కోసం నించున్నాం, మన ప్రజల నుంచి. అప్పుడే కదా మనం ఇంకా అడ్వాన్స్గా డెవలప్మెంట్ అవుతుంది. మన కాళ్ళ మీద మనం ఎదుర్కొన్న సందర్భం, ఇంకా మన డిఫెన్స్ కూడా అంత వన్స్ బంగ్లాదేశ్ జరిగిన తర్వాత మనం కొంచెం మళ్ళీ స్ట్రెంగ్త్ అయ్యాం. చైనా కూడా ఆలోచించింది, ఓకే వీళ్ళ సత్తా ఉందని చెప్పి. ఫిజికల్ సపోర్టే కాదు, ఒక ఇమోషనల్ సపోర్ట్ విత్ బంగ్లాదేశ్. అక్కడున్న బంగ్లాదేశ్ లేదో కూడా మనకు తెలియదు. బట్ ఖచ్చితంగా ఎలా ఉన్నా పరిస్థితులు 100% విజయం అనేది మనం ఎవరి పట్ల మనం ధర్మంగా ఉంటామండి. ఒకటే మనకి ఎప్పుడు కూడా గుర్తుండదు, భారత్కు సంబంధించిన మన చరిత్ర తీసుకుంటే ఎప్పుడు కూడా భారత్ అధర్మంగా ఎప్పుడు ఇది చేయలేదు. మనం ధర్మంతోనే ఉన్నాం, ధర్మబద్ధంగా ఉన్నాం, ధర్మం కోసం నించున్నాం. కాబట్టి ఆ రోజు కూడా 71లో బంగ్లాదేశ్లకు సంబంధించి మానసిక అంటే మానసిక స్థైర్యాన్ని ఇచ్చాము. ఈవెన్ ఫిజికల్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన సోల్జర్స్ అక్కడ వాళ్ళ కోసం వాళ్ళ రక్త తర్పణం చేశారు. వాళ్ళు అక్కడ అర్పించారు, వాళ్ళు త్యాగం చేశారు, ప్రాణత్యాగాలు చేశారు. అంతమంది ప్రాణ త్యాగాలకు, మరీ ముఖ్యంగా ఈవెన్ ప్రజల త్యాగాలకు ఈరోజు నాంది పలుకుతూ ఫౌండేషన్ బంగ్లాదేశ్.
వాళ్ళే లేకపోతే భారతే ఈరోజు లేకపోతే మర్చిపోయిందా? బంగ్లాదేశే లేదు. ఈరోజు బంగ్లాదేశ్ మర్చిపోయిందా ఆ రోజు చేసిన త్యాగాన్ని? మర్చిపోయినట్టే కదా. భారత్ సపోర్ట్ ఆ రోజు లేకపోతే, సపోర్ట్ కాదండి, దానికి మించి సపోర్ట్ అనేది చాలా చిన్నవాడు అవుతుంది. అవును అవును సపోర్ట్ కాదు, దానికి మించి అందుకే ఇందాక అన్నాను, దేహము ఆత్మకి ఎంతైతే సంబంధం ఉందో అలాంటి అద్వితీయమైన సంబంధం భారత్ బంగ్లాదేశ్ని అనుకుంది కాబట్టి బంగ్లాదేశ్తో నిలిచింది ఆ రోజు. వీరోచితంగా కూడా వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఎవరైతే ఈరోజు ఒక దేశం, బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఏర్పడడానికి కారణమైంది. అలాంటి భారత్కు ఈరోజు మన అక్కడున్న హిందువులను టార్చర్ చేస్తూ, ఒక దమనకాండ సృష్టిస్తూ, అత్యాచారాలు చేస్తూ, మన దేవి దేవతలను కించపరుస్తూ, మన దేవాలయాన్ని కూల్చేస్తూ, అక్కడున్న ఆడవాళ్ళని అత్యాచారాలు చేస్తూ, మగవాళ్ళని నిర్దాక్షిణ్యంగా దహనం చేస్తూ, హింసిస్తూ, మానసికంగా శారీరకంగా ఎన్ని దౌర్జన్యాలు చేయాలో ఈరోజు వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి కనీసం కృతజ్ఞత 0.1% కూడా వాళ్ళకి లేదు. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ అంటే బహుశా జనాల్లో ఉండొచ్చేమో కాక, కానీ అక్కడ జరుగుతున్న రాజకీయ క్రీడలో జనాలు బలైపోతున్నారా అని అనుకోవచ్చా? మీరు చూస్తూ ఉంటే అనేక సందర్భాలు ఇక్కడ మనకి మాబ్ వైలెన్స్, మాబ్ బిహేవియరే కనపడుతోంది. ఈరోజు ఎప్పుడైనా రాజకీయ ప్రేరేపిత అంటే ఒకటి సచిన్ గారు, ఇక్కడ ఎప్పుడైతే ఒక డెమోక్రటిక్ సెటప్లో ఉన్న ఎనీ నేషన్ అక్కడ మాబ్ వైలెన్స్ ప్రేరణ చెంది ముందుకెళ్తోంది, చాలా పెద్ద ఎత్తున అది అవుతుందంటే మూకదాడులు, ఎస్, అది నియంత్రించలేకపోతే అది ప్రభుత్వ వైఫల్యం అని అనుకోవాలి. అండ్ మరీ ముఖ్యంగా ఈరోజు ఆ జరుగుతున్న వాటిని ఖండించలేకపోతున్నారు. నామమాత్రానికి ఏదో పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు తప్పించి, ఇది పూర్తిగా కూడా ప్రభుత్వం యొక్క నిశ్శబ్దము, అది వాళ్ళ ప్రేరణగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వ సైలెన్స్ కూడా, గవర్నమెంట్ సైలెన్స్ ఇస్ ఆల్సో అది ప్రేరణ. ఈ యొక్క మనం చూస్తున్న మాబ్ వైలెన్స్ కానివ్వండి, మాబ్ బిహేవియర్, ఈ మాబ్ వైలెన్స్ అంతా కూడా జరుగుతున్న దాంట్లో ఇది ప్రభుత్వము, ఇది కేవలం ఒక సైలెంట్ స్పెక్టేటర్గా ఉంది కాబట్టి జరుగుతున్నాయి. అంటే పరోక్షంగా కాదు, నేరుగా వారి ప్రోత్సాహం అనే కదా అర్థం. ఈరోజు హిందువుల మీద సిస్టమాటిక్ దాడి చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారంటే, పర్సిక్యూట్ అవుతున్నారు అంటే, హిందూస్ చేస్తున్నారు అంటే ఇది ప్రత్యక్షంగా దాడి కాకపోతే ఏమిటిది? సో ఇందాక నేను మీతో చెప్పినట్టుగా ఇన్ని రకాలుగా భిక్ష పెట్టిన భారత్కు, అంటే అన్ని రకంగా ఈరోజు ఇందాక మీతో అన్నట్టుగా ఆర్థిక, వాణిజ్య, మీరు ఇంకా రవాణా ఏదనండి, వాళ్ళకి సంబంధించిన అనేక వ్యవస్థలలో నిలదొక్కుంది, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా నిలదొక్కుంది, వాళ్ళకి తిండి దొరుకుతుందంటే అది కేవలం భారత్ వల్ల. భారత్ నుంచి అనేక సహాయాలు, అనేక సందర్భాలలో ఆ రిలెంట్లెస్ ఎఫర్ట్స్ ఆఫ్ భారత్ మాత్రమే, దాన్ని మన భారత్ వల్లే ఈరోజు అక్కడ ఒక దేశంలో ఒక ఎకానమీ అంటే ఏడ్చిందంటే అది మన వల్ల, మనం ఇచ్చిన భిక్ష. ఆ దేశానికి కూడా, ఆ దేశం కూడా ఒక పేరు వచ్చింది. ఒక దేశం అనేది ఈ గ్లోబల్, ఈ వరల్డ్ మ్యాప్లో బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఉండింది మ్యాప్లో అంటే అది మనం పెట్టిన భిక్ష, అది భారత్ పెట్టిన భిక్షగా వాళ్ళు మర్చిపోయారు. సో కాబట్టి అనేక సందర్భాల్లో మీరు చూడండి, నాకు తెలిసి మైనారిటీస్గా చెప్పబడుతున్న హిందువులు ఎక్కడున్నా కూడా గణనీయంగా వాళ్ళ సంఖ్య తగ్గిపోవడమే మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఆ దేశాలు అద్భుతంగా పనితీరు బాగున్నాయి అంటే మైనారిటీస్ సంఖ్య కూడా పెరుగుతుందండి. వెదర్ యూ టేక్ పాకిస్తాన్ ఆర్ ఈస్ట్ పాకిస్తాన్, ఈ రెండు దేశాల్లో కూడా ఈరోజు గణనీయంగా పార్టీషన్ టైంలో అక్కడున్న హిందువుల సంఖ్య ఏమిటి, ఈరోజు 2025 గణానికాల ప్రకారం మీరు కనుక వారి యొక్క సంఖ్య మీరు తీసుకుంటే ఎంత గణనీయంగా తగ్గిపోయిందో మీరు చూడండి. కానీ ఒక్కటి మాత్రం నిజంగా డెమోక్రసీ అంటే అది భారత్ అని మనం గర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే పూర్తి సురక్ష మైనారిటీస్కి చెప్పబడుతున్న మన దేశంలో మనం ఎంత గౌరవంగా చూసుకుంటున్నాం. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ మళ్ళీ అంటే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఆశ్రయం గురించో, లేకపోతే ఇక్కడికి వచ్చి మళ్ళీ అంటే దొంగదారుణ రావడమో, లేకపోతే ఈశాన్య రాష్ట్రాల నుంచే వాటిని వేస్ట్ చేసుకొని ఇక్కడ చొరబడము, ఈ చర్చ జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు మనం అవకాశం ఇస్తున్నాం? ఎందుకంటే మన స్పేస్లోకి రావాలంటే మన పర్మిషన్ లేకుండా రాడు కదా ఎవడును. దీని మీద అంటే ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నామా? సచిన్ గారు, ఇక్కడ ఫెయిల్ కాదు, గత ప్రభుత్వాల తప్పిదాలని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. గత ప్రభుత్వాల తప్పిదం వల్ల ఈ అక్రమ చొరబాటు అనేది భారత్లో మనకి అస్సాం ద్వారా కావచ్చు, మనకి ఏవైతే ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల ద్వారా కూడా అనేక సందర్భాల్లో ఈ చొరబాట్లు జరుగుతూ ఉన్నాయి. సో దాని తర్వాత కూడా మనం సిఏ లాంటి ప్రతిపాదన తీసుకొచ్చాము. ఎవరైతే కూడా మనం ప్రాపర్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చామో, ఒక నిర్దిత సమయంలో ఎవరైతే
హిందువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై పెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే శరణార్థులు ఉన్నారో వాళ్ళకి ఆశ్రయం కావాలో వాళ్ళు కనుక ప్రాపర్ డీటెయిల్స్ అన్నీ చెప్తే కనుక ఉండే అవకాశం ఉందని కూడా మనకి ప్రజెంట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు రూలింగ్లో ఉందో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇండియా గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు తీసుకోవడం చూసింది, మన ప్రతిపాదన తీసుకొచ్చాం. కానీ అలాగే సిస్టమేటిక్గా నేను అదే అంటున్నాను, గత ప్రభుత్వాల తప్పిదాలు మనకి చాలా స్పష్టంగా కూడా కనబడుతూ ఉన్నాయి. అక్రమ వలసదారులు ఈ పొరపాట్లు ఇవన్నీ కూడా నిర్మూలించడానికే ఈరోజు. ఎందుకంటేనండి ఈరోజు భారత్లో ఎవరు హక్కుదారులు అంటే భారత్లో ఉన్నవాళ్ళు హక్కుదారులు. అన్నిటికీ అతీతంగా, మతాలకు అతీతంగా భారత్లో అలాంటి వ్యత్యాసం ఎప్పుడూ లేదు మనకి. మన భారత్లో ఉన్న అందరూ కూడా మనం చూస్తాం యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం. ఈ భిన్నత్వంలో ఏకత్వం భారత్లోనే సాధ్యం. అనేక విభిన్న భాషలు, సంస్కృతులు, మతాలు ఉన్నప్పటికీ కూడా ఒక సామరస్యంతో, ఒక దేశభక్తితో భారత్ ముందుకెళ్తోంది. అందులో సందర్భంగా అనేక మంది ఉన్నాం. ఈరోజు పూర్తి హక్కుదారులు ఎవరయ్యా అంటే ఈరోజు భారత్లో ఉన్న వాళ్ళందరూ హక్కుదారులే. వలసగా వచ్చి చొరబడి దేశంలో అక్రమంగా ఉంటున్న వాళ్ళు మన వాళ్ళు కాదు. కాబట్టి ఈరోజు వారిని ఏరివేసే ప్రయత్నమే ప్రజెంట్ ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అది అలాంటివి ఎన్నో మార్పులు తీసుకొస్తుంది, ప్రాపర్ చేర్పులు తీసుకొస్తుంది. సో సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ సిస్టమ్ని తీసుకొస్తుంది, ఒక అకౌంటబిలిటీతో ముందుకెళ్తుంది. సో కాబట్టి ఎవరైతే ఇలాంటి ఇప్పటికే చాలా వరకు కూడా ఈ జల్లెడ పడడం జరుగుతుంది, ఒక ఫిల్టరేషన్ మీరు అంటున్నారు ఈ ప్రాసెస్ జరుగుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఒకవేళ బంగ్లాదేశ్ అనేది అఫ్కోర్స్ చేయి దాటిపోయిందో చేయి జారిపోయిందన్న మాట వినిపిస్తోంది మనకి రిలేషన్స్ విషయంలో. ఒకవేళ బంగ్లాదేశ్ కూడా ఇంకొక పాకిస్తాన్ తయారైతే భారత్కి కష్టం, అది నిర్మోహమాటంగా చెప్పుకోవాల్సిన మాట. బట్ హూ ఈస్ ద ఫోర్స్ బిహైండ్ ఆఫ్ బంగ్లాదేశ్ అనే మాట వినిపించినప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్ మాట వినిపిస్తుంది. దాంతోపాటు ఎక్కడో ఇంకొన్ని పెద్ద దేశాలుగా మాట్లాడుకుంటున్నారు 2-3. అంటే ఒకటి కూడా ఇలాంటి ప్రశ్నలు ఎన్ని అడిగినా నాకు ఒకటే జవాబు ఉంటుంది. భారత్ ధర్మానికి ప్రతీక. ఎప్పటికీ యుగాలు మారినా, తరాలు మారినా, కాలం మారినా భారత్ ఎప్పుడు కూడా ఈరోజు ఈ దేశం ఒక అస్తిత్వం ఏమిటి అంటే ధర్మాన్ని అనుసరిస్తుంది, ధర్మాన్ని ఆచరిస్తుంది, ధర్మాన్ని పాటిస్తుంది, ధర్మబద్ధంగానే ఉంటుంది. కాబట్టి పక్కనున్న పాకిస్తానా లేకపోతే ఇంకా మిగతా దేశాలు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో దేంతో మనకు సంబంధం లేదు. అలాంటి భయాలు భారత్కి ఎప్పుడూ ఉండవు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఒక చిన్న కథ మీకు చెప్పాలి. మనము ద్వాపర యుగానికి వెళ్తే అక్కడ పాండవులు, పంచపాండవులు 5 మంది, కౌరవులు 9, వారితో సహా అనేక మంది దిగ్గజాలు వారికి సపోర్ట్ చేశారు. అధర్మానికి ఎవరు సపోర్ట్ చేశారంటే మీరు చూస్తూ ఉంటే ఈ ఇతిహాసాలు మనకు అవే నేర్పిస్తాయి. కాబట్టి కౌరవులను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ మంచి ఉద్దండులు, పండితులు, విజ్ఞానవంతులు, వివేకవంతులు, గొప్ప వాళ్ళు. ఈరోజు ఇంకా అనుమానించుకోవచ్చు మనం కూడా. ఈ యొక్క కాలానికి కూడా, కలియుగానికి కూడా అనుమానించుకోవచ్చు. అది నేను ప్రత్యక్షంగా నోరివిప్పు చెప్పక్కర్లా, నేను ఎవరిని ఉద్దేశించి అంటున్నాను. కాబట్టి అధర్మంగా ఉన్న కౌరవుల వెంట ఎవరున్నారు? చక్కటి పెద్ద వాళ్ళు అందరూ ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది? ఎప్పుడైతే వినాశకాలం వస్తుందో, విపరీత బుద్ధులు పెరుగుతాయో, అధర్మం వైపు అడుగులు వేస్తాయో వాళ్ళకి వినాశనమే. అది ఎప్పుడైనా, ఏ కాలంలో అయినా, ఏ యుగంలో అయినా అదే పరిస్థితి ఈరోజు వస్తుంది. ఈరోజు భారత్కి అలాంటి భయాలు లేవండి. ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక గుడ్ గవర్నెన్స్, ఒక ఏబుల్ లీడర్షిప్, ఇవన్నీ కూడా భారత్లో ఉన్నాయి. నాకు తెలిసి అన్నిటికీ మించి వివేకవంతులైన, చైతన్యవంతులైన ప్రజలు ఉన్నారు. ఈరోజు ప్రజలు కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి భారతీయుడు, భారతీయురాలు గర్వంగా ఫీల్ అవుతున్నాం. మనం అందరం, మీరైనా నేనైనా, అందరం, ఎవరు భాషలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా మన భారతీయులని ఒక దేశభక్తి మనని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మీరు ఇందాకన్న ప్రశ్న, అది బంగ్లాదేశ్ కావచ్చు, అది పాకిస్తానా, బంగ్లాదేశ్, మనకు సంబంధం లేదు. ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తారో వాళ్ళు బాగుంటారు, ఎవరైతే అధర్మాన్ని ప్రోత్సహిస్తారో, అధర్మం వెంట ఉంటారో వాళ్ళకి తప్పకుండా వినాశనమే. అది మనం తొందరలో చూస్తూ ఉంటాం. కాబట్టి భారత్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ధర్మ. అలాంటి ధర్మబద్ధమైన భారత్ తప్పకుండా విజయం సాధిస్తుంది. నిజంగా కూడా ఈరోజు ధర్మ రక్షణలో భాగంగా అక్కడున్న హిందువులకు కూడా తప్పకుండా తగిన న్యాయం భారత్ ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుంది. తీసుకోవాలని కూడా ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మనం ఆకాంక్షిద్దాం. ఇక్కడే కాదు, హిందువులు ఎక్కడున్నా, ప్రపంచంలో హిందువులకి అవసరం ఉన్నాం, హిందువుల కోసం మేము ఉన్నాం, ఖచ్చితంగా చెప్పుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇజ్రాయెల్ చూడండి, చిన్న దేశం. ఈరోజు జ్యూస్ ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా మా వాళ్ళు అని చాలా గర్వంగా చెప్పుకుంటారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. మరి చిన్న దేశమే కదా,
ధర్మంగా ఉన్నారు, వాళ్ళంట అది వాళ్ళ ధైర్యం, ధర్మమే వాళ్ళ ధైర్యం. ఎవరిదైనా భారత్కైనా ధర్మమే ధైర్యం. ఈరోజు మన ధైర్యం కూడా ధర్మమే, ధర్మంగా మనం ఉండడమే మన ధైర్యం. కాబట్టి నేను అదే అంటాను, ఆ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్, మన వాళ్ళు మా వాళ్ళు, ఎస్ వీఆర్ దేర్ ఫర్ ఎవ్రీబడి. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫికలీ ప్రొటెక్టింగ్ హిందూస్ అంటే ఎస్, భారత్ విల్ స్టాండ్, భారత్ షుడ్ స్టాండ్, భారత్ స్టాండ్ చేయాలి, ఉండాలి, నించోవాలని. అది ఏ దేశమైనా ఎక్కడ హిందువులైనా కూడా వాళ్ళందరినీ మనం అక్కను చేర్చుకునే ఒక ఎందుకంటే వాళ్ళకి ఇంకా మిగతా దేశాలు లేవు కాబట్టి. ఈరోజు హిందువులకి షెల్టర్, హిందువులకి ఆశ్రయం ఇచ్చే దేశాలు ఎక్కడున్నాయి? ఈరోజు మనం మాత్రమే. కాబట్టి అలాంటి పూర్తిగా పర్సిక్యూటెడ్ హిందూస్కి హక్కున చేర్చుకునే పరిస్థితి భారత్ ఇవ్వాలని ఈరోజు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ యమునా పటేల్ గారు, టీవీ స్టూడియోకి వచ్చే అంశానికి సంబంధించి మీ విశ్లేషణ అందించే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం యమునా పటేల్ గారు చెప్పినట్టు ఈ సెలెక్టివ్గా ఖండన అనేది, అంటే నాకు నచ్చితేనే ఖండిస్తాను, లేకపోతే ఇది నామకే వాస్తేగానే ప్రపంచాలు ఉంటారంటే నేచలేక హోగియా జమానా, ఆ టైం అయిపోయింది. ప్రపంచ దేశాలు మేల్కోవాలి, లేకపోతే జనాలే నీళ్లు చలి మరీ నిద్రలేపుతారు. నటించవచ్చు, జీవించవచ్చు, కానీ సత్యానికి మాత్రం దగ్గరగా ఉండాలి. లేదు నటిస్తాను జీవిస్తానంటే ఆ నటనలో మీరు ఉండిపోతారు, నిజానికి రారు, జనాలు మిమ్మల్ని రప్పించే రోజు వచ్చినప్పుడు మీరు ఉండరు. అది ప్రపంచం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చినా, ఎవరొచ్చినా భారత్ కంటూ తనకంటూ స్టాండ్ ఉంది, తన స్టాండ్తో తను వెళ్తుంది. ప్రపంచానికి తానంటే ఏంటో చూపించింది, ఇంకోసారి చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఆ అడుగులో భాగంగా బంగ్లాదేశ్ కలిసి వస్తే కనుక ఇట్స్ గుడ్, లేకపోతే కనుక బంగ్లాదేశ్కి తెలుసు ఏం జరుగుతుందనేది, ఏం జరగచ్చు అనేది. లేకపోతే కనుక ఐ థింక్ కాలమే సమాధానం చెప్తుంది దానికి. మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నించండి. ఎందుకంటే అంతర్జాతీయ సమాజం సైలెంట్ అయిపోతుంది. అంతర్జాతీయ కోర్టులున్నా మాట్లాడట్లేదు. మాట్లాడుతున్నాయా? మీరే సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. సో మళ్ళీ ఇంకొక విశ్లేషణతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అట్లా కీప్ వాచింగ్ స్టే ట్యూన్డ్ టు RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.